ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ తీరు వివాదాస్పదంగా మారింది. జడ్పీటీసీగా ఉన్న ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై నారాయణవరం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసుక ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం వదిలేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ ఆఫీసుకు తాళం వేశారు. కార్యాలయంలోని సిబ్బంది అంతా బయటకు పంపి తాళం వేశారు. దీంతో సుమన్ తీరుపై తహసీల్దార్ రోజారాణి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక తాను దళితుడిని కాబట్టి చిన్న చూపు చూస్తున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించినప్పుడు తనకు ఈ ఎస్కర్ట్ ఎందుకని నిలదీశారు? కలెక్టర్ వేదికగా శనివారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ తీరు వివాదాస్పదంగా మారింది. జడ్పీటీసీగా ఉన్న ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై నారాయణవరం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసుక ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం వదిలేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ ఆఫీసుకు తాళం వేశారు. కార్యాలయంలోని సిబ్బంది అంతా బయటకు పంపి తాళం వేశారు. దీంతో సుమన్ తీరుపై తహసీల్దార్ రోజారాణి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ నిర్వాకం ఇప్పుడు ఒక తహసీల్దార్ కార్యాలయానికి ఆయన తాళాలు వేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. దీని మీద కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇప్పటికే సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి నారాయణవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నిన్న ఏదైతే కార్యాలయానికి తాళాలు వేశారని దానికి సంబంధించి ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లోనే అక్కడున్న ఎంఆర్ఓ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ తాళాలను కూడా తీసి తర్వాత విధులు యథావిధిగా జరిగిన పరిస్థితి. దీనికన్నిటికీ ముఖ్య కారణం ఏదైతే సుమన్ ఏదైతే ఇసుక ట్రాక్టర్లకు సంబంధించి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో ఆ ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకోవాలనేదని సుమన్ తహసీల్దార్ కార్యాలయానికి ట్రాక్టర్లను పంపించినట్లుగా సమాచారం. కానీ అక్కడ ఉన్న అధికారులు ఆ ట్రాక్టర్లను వదిలివేశారు. ఈ కారణంతోనే అతను ఆ కార్యాలయానికి తాళాలు వేశారని చెప్పుకొచ్చారు. మరోపక్క ఏదైతే కాంట్రాక్టర్లకు సంబంధించిన నిధులు విడుదల చేయడం లేదు. దీనికన్నిటికీ ఎంఆర్ఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది చేతివాటం చూపించడమే దీనికి కారణం అనేసి మరో వాదన కూడా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కార్యాలయానికి తాళాలు వేశారనే సమాచారం ఇస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ కార్యాలయానికి ఒక స్వయంగా ఎమ్మెల్యే కొడుకే ఈ విధంగా తాళాలు వేయడం వల్ల తీవ్ర దుమారం అయితే రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అతని మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులకే తెలుపుతున్న పరిస్థితి. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మరో అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల తెలుగులో ఇప్పుడు ఒకంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తనను ఏ కార్యక్రమాలకు ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.